సమయంలో మనం కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కొన్ని వాక్యాలు మనము ధ్యానం చేసుకుందాం. నిర్గమకాండము నిర్గమకాండము 12వ అధ్యాయం. నిర్గమకాండము 12వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. మోషే అహరోనులు ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఈలాగు సెలవిచ్చెను. నెలలో ఈ నెల మీకు మొదటిది, ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇజ్రాయేలీయుల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికిని ఒక గొర్రె పిల్లనైనను ఒక మేక పిల్లనైనను తీసుకొనవలెను. ఆ పిల్లను తినుటకు ఒక కుటుంబము చాలకపోయిన ఎడల వాడును వాని పొరుగు వాడును తమ లెక్క చొప్పున దాన్ని తీసుకొనవలెను. ఆ గొర్రె పిల్లను భుజించుటకు ప్రతి వాని భోజనమును పరిమితిని బట్టి వారిని లెక్కింపవలెను. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను. గొర్రెల్లో నుండి అయినను మేకల్లో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును. ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. తరువాత ఇజ్రాయేలీల సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలమందు దాన్ని చంపి దాని రక్తము కొంచెము తీసి తాము దాని తిను ఇండ్ల ద్వార బంధపు 2 నిలువు కమ్ముల మీదనైనను పై కమ్మి మీదను చల్లి రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. చేదు కూరలతో దాన్ని తినవలెను. చాలా మంచి ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. దేవుడు ఈ రాత్రి కాలం ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడలాగన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, జీవాధిపతి అయిన దేవా, జీవము కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా. ఇదిగో నాయన, ఇంతవరకు నాయన మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి గడిచిన కాలం అంతా కాపాడి మీరు ఎక్కల చాటును భద్రపరిచిన ఆయన మరొకసారి మీ సన్నిధిలో చేరి ఈ విధంగా ఈ నామాన్ని స్తుతించి మహింపరిచే భాగ్యం మాకు ఇచ్చిందేవా, నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభా. ఇది వచ్చిన వీళ్ళందరినీ కూడా జ్ఞాపం చేసుకుని నాయన ఇంకా రావాల్సిన బిడ్డలు కూడా త్వరగా మీ సన్నిధికి రావడానికి సహాయం చేయండి అయ్యా. లైవ్లో చూస్తున్న బిడ్డలను కూడా దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యం దయచేయండి ప్రభా. మీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా. చదవబడిన వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి మీ నామాన్ని మహింపరచుకోమని యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి, ఆమేన్. అందరూ ఆమేన్ చేద్దామా? ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న వాక్య భాగంలో ఇజ్రాయేలీయుల్ని దేవుడు విడిపించే ఒక సన్నివేశాన్ని మనం చూస్తున్నాం. గమనించినట్టయితే మనం గడిచిన వాక్యాల్లో గడిచిన లాస్ట్లో మనం ఏం చెప్పుకున్నాం? మోషేని గురించి, అహరోను గురించి మాట్లాడుకుంటూ మోషే దేవుని గురించి మాట్లాడుతూ దేవుడు ఎలాంటి వాడు, ఆయన ఎల్లప్పుడూ ఉండేవాడని, ఆయన ఎక్కడైనా ఉండేవాడని, ఆయన బిడ్డలతో అని, ఆయన ఉన్నవాడు అని మనం మాట్లాడుకున్నాం. ఉన్నవాడు అని గడిచిన వాక్యం మాట్లాడుకున్నాం. ఆయన ఎక్కడైనా ఆయన బిడ్డలతో ఉండేవాడు, సహాయం చేసేవాడు అని మాట్లాడుకున్నాం. అయితే ఆ తర్వాత కొన్ని వచనాలు మనం కొన్ని అధ్యాయాలు దాటి వచ్చాం. ఎందుకంటే అక్కడ నుంచి ఇకన మోషే దేవుడు మోషే నేర్పరుచుకున్న తర్వాత మోషే ద్వారా కొన్ని కార్యాలు దేవుడు ఐగుప్తు దేశంలో జరిగిస్తాడు. ఇవన్నీ ఎందుకు జరిగిస్తున్నాడంటే ఇజ్రాయేలీయులను తన బిడ్డల్ని ఐగుప్తు దేశం నుంచి విడిపించడానికి, ఇజ్రాయేలీయుల్ని ఐగుప్తు దేశం నుంచి విడిపించడానికి వారు దాదాపుగా 430 సంవత్సరాల పాటు బాధల్లో, వేదనలో, శోధనలో, కష్టాల్లో ఉన్నారు. వాళ్ళు విడిపించడానికి కొన్ని తెగుళ్ళు పంపిస్తాడు దేవుడు ఆ దేశం మీదకి. మొదట మోషే ద్వారా కర్రను తీసుకెళ్ళి ఆ ఫరో ముందు వేసినప్పుడు ఆ కర్ర పాముగా మారటము, ఆ తర్వాత దానికి ఒప్పుకోకపోయినందువల్ల మోషే మరలా నీళ్లు తీసుకొచ్చి 7 నీళ్లు తీసినప్పుడు ఆ 7 నీళ్ళన్నీ కూడా రక్తంగా మారిపోయినట్టుగా, దేశంలో ఎక్కడ చూసినా నీళ్లు రక్తంగా మారిపోయి ఉన్నాయి.
చెరువుల్లో ఏట్లు ఎక్కడ చూసినా కానీ. ఆ తర్వాత దానికి ఫరో ఒప్పుకోనందువల్ల విడిపించడానికి ఆ తర్వాత కప్పలు ఆ దేశం మీదకి రావడం జరిగింది. ఆ కప్పలు కూడా దేశం అంతా కూడా రాజుల ఇళ్ళలో అన్నిట్లో ప్రవేశించడం జరిగింది. ఆ కప్పల తర్వాత మరలా కొన్ని కొన్ని తెగుళ్ళు, మరలా కొన్ని నేల ధూళిని కొట్టినప్పుడు అవి పేలుగా మారటం, దేశం అంతా పేలైపోవడము. ఆ దేశంలో కొంచెం ఆవు బుగ్గు తీసుకొని, ఆ బుగ్గిని దేశం మీద చల్లినప్పుడు అదంతా దేశం అంతా విస్తరించబడిపోయి అనేక మందికి పొక్కులు, పొక్కులు దద్దుర్లొచ్చి అందరూ భయంకర బాధతో బాధపడటం. తర్వాత వడగండ్లు పంపించడం దేశం మీదకి. వడగండ్లు వచ్చిన దేశం అంతా నాశనం అయిపోవటము. బాధాకరమైన తెగుళ్ళొచ్చి జంతువులు, గొర్రెలు చనిపోవటము. చీకటి 3 దినాలు భయంకరమైన చీకటి కమ్మటము. ఇంకా ఇంకా భయంకరం కొన్ని కొన్ని తెగుళ్ళు దేశం మీదకి పంపించినప్పుడు, ఆ తెగుళ్ళన్నిటి వల్ల కూడా ఫరో ఇశ్రాయేల్ ప్రజలు విడిపించాడు. ఎందుకంటే అంత బాధ కలిగించలేదు అతను ఫరోకి. కొద్ది బాధ వచ్చినప్పుడు, నేను పొరపాటు చేశానురా, మీ దేవుడే మంచివాడు, మీ దేవుడే నీతిమంతుడు. మీరు పోయి దేవుడిని పూజించుకోండి. కానీ మీ పశువులను మాత్రం తీసుకెళ్ళటానికి లేదు అని ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడు, చివరికి ఏమాత్రం ఒప్పుకోనందువల్ల 9 తెగుళ్ళు ఆ విధంగా పంపిస్తాడు దేవుడు. వాళ్ళు ఆ 9 తెగులు దేశం అంతా దాదాపు నాశనం అయిపోయినాయి. కూర మొక్కలు నాశనం అయిపోయినాయి. చాలామంది మనుషులు చనిపోయారు వడగండ్ల ద్వారా. భయంకరమైన పరిస్థితులు జరిగినా కానీ ఫరో మాత్రం ప్రజల్ని విడిపించడానికి ఒప్పుకోలేదు. అయితే మనం చదువుకున్న ఈ భాగంలో 12వ అధ్యాయంలో దేవుడు 10వ తెగులు పంపిస్తున్నాడు. ఇక చివరి తెగులు ఇది 10వ తెగులు. ఈ తెగులు ద్వారా ఖచ్చితంగా ఫరో రాజు ప్రజలను విడిపించాలి. అది ఏమి తెగులయ్య అంటే 12వ అధ్యాయంలో మనం చూసి చదివినట్టయితే, మోషే అహరోనుతోటి ఐగుప్తు దేశంలో ఉండగా యెహోవా వారితో ఇలాగ సెలవిచ్చెను. నెలలో ఈ నెల మీకు మొదటిది. ఇది మీ సంవత్సరమునకు మొదటి నెల. మీరు ఇశ్రాయేలు సర్వ సమాజముతో ఈ నెల దశమ నాడు వారు తమ తమ కుటుంబముల చొప్పున ఒక్కొక్క గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను, అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రె పిల్లను మేక పిల్లను తీసుకొనవలెను. గమనించినట్టయితే దేవుడు మాట్లాడుతూ మోషేతోటి అహరోనుతో మాట్లాడుతూ, మీరు ఈ దేశం నుంచి వెళ్ళే సమయం దగ్గర పడింది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే, మీలో ప్రతి ఒక్కరు కూడా, ప్రతి కుటుంబం కూడా తల ఒక్కొక్క గొర్రె పిల్లని తీసుకోండి. లేకపోతే ఒక్కొక్క గొర్రె పిల్ల కాకపోయినా మేక పిల్లని తీసుకోండి. అది తీసుకొని అది ఎలాంటిదిగా ఉండాలంటే, అది ఏడాదిదై ఉండాలి. సంవత్సరం లోపలదై ఉండాలి. అది మగదై ఉండాలి. ఆడది కాకూడదు. మగడిదై ఉండాలి. సంవత్సరం లోపల గొర్రె పిల్ల గాని, మేక పిల్ల గాని తీసుకోండి. తీసుకొని మీ ఇంట్లో తీసుకొని నెలలో అబీబ్ అనే నెల అది. అంటే మనకి జనవరి నెల ఎలాగైతే మొదటగా ఉంటుందో, వాళ్ళకి ఇజ్రాయేలీలకి, యూదులకి అబీబ్ అనే నెల మొదటిది. మార్చి, ఏప్రిల్‌లో రెండిట్లో కలిసి వచ్చిద్ది ఆ నెల. మొదటి నెల వాళ్ళకి అది అబీబ్ అనే నెల. ఆ నెలలో మీరు 10వ రోజు గొర్రె పిల్లని తీసుకోండి. ఆ 10వ రోజు తీసుకొని 14వ రోజు మీరు దాన్ని వధించాలి సాయంత్రం డప్పుడు. ఎందుకంటే ఆ 10 రోజు నుంచి 14వ రోజు వరకు దాన్ని పరీక్షించాలి. ఎందుకంటే అది మంచిదా? కాదా? దానికి ఏమన్నా వంక ఉందా? దానికి ఏమన్నా తెగులుందా? జబ్బుందా? అన్నీ పరీక్షించిన తర్వాతనే ఆ గొర్రె పిల్లని గాని, మేక పిల్లని గాని వాళ్ళు కోసుకొని తినాలి. వాళ్ళు కాల్చుకొని తినాలి. అలాగ పరీక్షించిన తర్వాత వాళ్ళు 14వ రోజున దాన్ని కాల్చి, దాన్ని వండకూడదు, ఉడకబెట్టకూడదు అంట రాసిన వాక్యాల్లో. దాన్ని కాల్చాలంట బాగా. కాల్చి ఉదయానికి ఏం మిగలకుండా వాళ్ళు తినేసేయాలి. ఒక కుటుంబం తినటానికి చాలా ఎక్కువైనప్పుడు 2 కుటుంబాలు కలిసి చేసుకోవాలి. ఈ విధంగా దాన్ని అలాగ తినేసేయాలి మీరు, తెల్లవారేదాకా ఏం వండకూడదు అని. అది కాల్చే ముందు ఏం చేయాలంటే, దాన్ని కోసిన తర్వాత, దాన్ని మెడ కోసిన తర్వాత వచ్చే రక్తాన్ని మీ ద్వారబంధాలకి రాసుకోవాలి మీరు. ఆ గొర్రెని కోసినప్పుడు, మేకని కోసినప్పుడు వచ్చే రక్తాన్ని మీ ద్వారబంధు నిలువు కమ్ములకు రాసుకోవాలి. పైన అడ్డకమ్ముకు రాయాలి అని దేవుడు ఈ విధంగా మోషేకి, అహరోనుకి ఒక ఆజ్ఞ ఇస్తాడు. ఒక ఆచారం, ఒక కట్టడ అది. ఎందుకంటే దేవుడు అక్కడి నుంచి ఇకన ఇజ్రాయేలు విడిపించబోతున్నాడు. వాళ్ళకి కొన్ని సంవత్సరాలు బాధ, కొన్ని సంవత్సరాలు వేదన, కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు అనుభవించిన కష్టాల నుంచి విడుదల పొందబోతున్నారు. ఆ దేశాన్ని నుంచి బయటికి రాబోతున్నారు కాబట్టి, వాళ్ళు ప్రత్యేకించబడబోతున్నారు కాబట్టి, వాళ్ళు ఇంతకాలము ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వాళ్ళు చేసే ఆచారాలు చేశారు. వాళ్ళు పూజించే పూజలు చేశారు. వాళ్ళు దూడలు మొక్కారు. వాళ్ళు ఏం చేస్తే అది చేశారు. పాపం కూడా వాళ్ళలో ఉంది ఇజ్రాయేలీలో.
వారి పాపం పోవాలంటే, వారి దోషం పోవాలంటే, లేకపోతే వారి అవమానాలు పోవాలంటే, ఐగుప్తులో ఉన్న అవమానాలు పోవాలంటే వాళ్ళు ఏం చేయాలంటే ఆ రక్తాన్ని వాళ్ళ ద్వారబంధాలకు రాయాలి. ఎందుకంటే ఆ రాత్రి కాలమే సంహారకుడు వస్తాడు. దేవుని దూత వచ్చి ఆ ఇళ్ళన్నీ పరిశీలించినప్పుడు ఇజ్రాయేలీయుల్లో ఏమాత్రం రక్తం రాయకపోతే వాళ్ళు ప్రథమ సంతానం చనిపోతారు. మొదట పుట్టిన కుమారుడు చనిపోతాడు. అది దేశం మీద ఐగుప్తు దేశం మీద పంపించిన 10వ తెగులు దేవుడు. ఎందుకంటే 9 తెగులు పంపించినప్పుడు ఫరో ఒప్పుకోలేదు ప్రజలు విడిపించడానికి. అందుకని ఇదైతే ఖచ్చితంగా పంపిస్తాడని దేవుడు ఆలోచన చేసి ప్రథమ సంతానం ప్రతి మగపిల్లవాడు మొదట పుట్టిన మగపిల్లవాడు చనిపోవాలి, హతమైపోవాలి. అప్పుడైనా విడిపిస్తాడు ప్రజలనని దేవుడు ఆలోచన చేసి అది చేస్తాడు. రాత్రంతా కూడా ఆ దేవుని దూత సంచారం చేసి ఇజ్రాయేలీయులన్నీ చూసినప్పుడు అందరి దవర బంధాలకి రక్తం రాసి ఉంటది. పై కమ్మికి, అడ్డ కమ్మికి, నిలువు కమ్మికి రాసి ఉంటది. రాసినప్పుడు వాళ్ళందరిని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఐగుప్తు దేశంలోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? వాళ్ళు రాయలేదు. ఎందుకంటే వాళ్ళు దేవుని మాట వినరు కాబట్టి, నమ్మరు కాబట్టి. ఐగుప్తు దేశంలో ఎవ్వరు కూడా అలా రాయలేదు. రాయనప్పుడు యెహోవా దూత వెళ్ళి ప్రతి ఇంటిలో మొదటి సంతానం, ప్రతి ఇంటిలో రాజు దగ్గర నుంచి తిరగలి విసిరే దాసురాల దగ్గర వరకు కూడా ప్రతి ఇంటిలో మగపిల్లవాడిని హతం చేశారు. అందరూ చనిపోయారు. తెల్లవారింది, ఏకుజామైంది. ఉదయం అయ్యేసరికి భయంకరమైన ఏడుపు. దేశమంతా ఏడుపే. దేశమంతా ఎక్కడ చూసినా ఏడుపు వినపడుతుంది. దేశమంతా గొల్లుగా ఉంది. ఎందుకంటే ప్రతి ఇంట్లో మరణమే జరిగింది అక్కడ. ఎందుకంటే ఫరో ఏ మాత్రం కూడా విడిపించే పరిస్థితి కనపడలేదు కాబట్టి ఈ విధంగా అయితే విడిపిస్తాడు, ఈ విధంగా అయితే పంపిస్తాడని ఒక ఆలోచన చేసి దేవుడు ఈ విధంగా చేశాడు. ఎందుకంటే రక్తము చూసినప్పుడు రక్తము ద్వారా విమోచన. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమంటే, ఎందుకలా రక్తం రాయమన్నాడు, ఎందుకలా గొర్రె పిల్లని చంపి రక్తం రాయమన్నాడు అంటే ఆ రక్తము ద్వారా విమోచన కలుగుతుంది ఇశ్రాయేలీయులకి. ఆ రక్తము ద్వారా దేశం నుంచి బయటకు వస్తున్నారు. ఆ రక్తము వాళ్ళకి రక్షణకు సాదృశ్యంగా ఉంది. ఆ రక్తము రాసుకుంటే వాళ్ళు రక్షించబడిన వారుగా సమానం అవుతున్నారు. దేవుని బిడ్డలుగా వాళ్ళు ప్రత్యేకించబడుతున్నారు. ఇంతకాలం వారి మీద పాపం ఉంది, పాపం వేలుబడి చేస్తుంది, అవమానం వేలుబడి చేస్తుంది, నిందలు, కష్టాలు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ రక్తము రాసుకున్నందువల్ల వాళ్ళు ఒక ప్రత్యేకమైన దేవుని బిడ్డలుగా మారిపోయారు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ రక్తం ఎప్పుడైతే వాళ్ళు ద్వారబంధాలకు రాశారో వాళ్ళు దేవుని బిడ్డలుగా మారిపోయారు. దేవునికి ఇష్టమైన వారిగా మారిపోయారు. అక్కడ నుంచి దేవుడు ఏమంటున్నాడు? వీళ్ళు నా ప్రజలు అని దేవుడు ఇజ్రాయేలుని సంబోధిస్తూ ఉంటాడు. ఎందుకంటే దేవుడు చెప్పిన మాట విన్నారు వాళ్ళు. ఇదిగో ఇలా రాయండి, ఇలా తినండి మీరు అని అన్నప్పుడు ఖచ్చితంగా ఆ కట్టడిని, ఆ ఆచారాన్ని వాళ్ళు పాటించారు. పాటించినందువల్ల వాళ్ళు అక్కడి నుంచి విడుదల పొందడానికి దేవుడు వాళ్ళకి విమోచన అనమాట. రాత్రి కాలం అది. ఆ రాత్రి అది విమోచన సమయం, విమోచన దినం వాళ్ళకి. ఎలా విమోచన జరిగిందంటే రక్తము ద్వారా విమోచన. ఏదో ఇంకా మిగిలిన ఈ తెగుళ్ళు 9 తెగుళ్ళు పంపించినా కానీ వాటి ద్వారా విమోచన కలగలేదు. కానీ చివరికి ఎలా విమోచన దొరికిందో వాళ్ళకంటే రక్తము ద్వారా విమోచన కలిగింది. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు కూడా యేసు ప్రభుని గురించి ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే ఆయన కూడా ఒక పస్కా గొర్రె పిల్లగా ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆయన కూడా పస్కా గొర్రె పిల్లగా ఈ లోకానికి దిగి వచ్చాడు. మాట చదువుదాం ఒకసారి. యోహాను సువార్తలు మనం చూసే మొదటి అధ్యాయంలో మనం చూసినట్టయితే యోహాను సువార్త మొదటి అధ్యాయంలో యేసు ప్రభుని గురించి ఒక మాట అక్కడ రాయబడి ఉంటుంది. 29వ వచనంలో, మరునాడు యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని ఇక్కడ రాయబడి ఉంటుంది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. లోక పాపమును మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్ల. అప్పుడు ఏవైతే ఇజ్రాయేలు గొర్రె పిల్లని వధించి వాళ్ళు రక్తాన్ని రాశారో ఇప్పుడు యేసు ప్రభుని గురించి మాట్లాడుతూ అంటున్నాడు, ఇది లోక పాపములు మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్ల అని యేసు ప్రభుని ఉద్దేశించి బాప్తిస్మం ఇచ్చి యోహాను మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏమంటే యేసు ప్రభు మన కోసము మనల్ని విమోచించడానికి లోకా నుంచి ఇజ్రాయెల్ని ఎలాగైతే వాళ్ళు ప్రత్యేకపరిచి వాళ్ళు విమోచించడానికి దేవుడు అలా ఆ దేశం నుంచి బయటికి పంపించడానికి వచ్చాడో ఈరోజు యేసు ప్రభు మన గురించి ఎందుకు రక్తం కార్చాడంటే ఆ రక్తము ద్వారా మనకు విమోచన, ఆ రక్తం ద్వారా మనకు పాప విమోచన,
పాపం నుంచి విముక్తి కలుగుతుంది. ఆ రక్తం ద్వారా మన నుంచి అవమానాల నుంచి, కష్టాల నుంచి, ఇబ్బందుల నుంచి, ఈ లోక సంబంధించిన వాటన్నిటి నుంచి విడుదలనిస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అక్కడ ఎలాగైతే ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులకి ఆ దేశం నుంచి, దేశంలో ఉన్న బాధలు, కష్టాలు, ఇబ్బందుల నుంచి, పాపాల నుంచి విడుదల ఇచ్చిన రక్తము, ఈరోజు యేసు ప్రభు రక్తం కూడా మనల్ని ఈ లోకంలో గడిచిన దినాల్లో మనం ఏం చేసామో, గడిచిన దినాల్లో దేవుడిని ఎరక్కముందు మనము ఏ పాపం చేసామో, ఏ దోషం చేసామో, ఏ లోక అవమానం మన మీద ఉందో, ఏ లోక నిందలు మన మీద ఉన్నాయో, ఏ లోకంలో కష్టాలు అన్ని మన మీద ఏలుబడి చేసినాయో, యేసు ప్రభు రక్తం ద్వారా వాటన్నిటి నుంచి విమోచన కలిగిస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు రక్తం ద్వారా మనకి విమోచన, ఇంకా దేని ద్వారా విమోచన కలగదని దేవుడు మాట్లాడుతున్నాడు. గమనించినట్టయితే ఎబ్రీలు రాసిన పత్రిక మనం చూసినట్టయితే, ఎబ్రీలు రాసిన పత్రిక 9వ అధ్యాయము, ఎబ్రీలు రాసిన పత్రిక 9వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనది అయిన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చలుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచిన ఎడల నిత్యుడుగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అనిపించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యేసు ప్రభు రక్తము మనల్ని, మన మనస్సాక్షి, మన హృదయాన్ని శుద్ధి చేస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే ఆయన మనల్ని ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే మనకి విమోచన కలుగజేయటానికి. ఎందుకంటే ఈ లోక సంబంధించిన ఎలాగైతే యూదులు వాళ్ళు మేకల రక్తం లేదా గొర్రెల రక్తము, జంతువుల రక్తము వాటన్నిటి నుంచి విడుదలైద్ది అనుకున్నారు, కానీ వాటి ద్వారా కాదు. ఎందుకంటే యేసు ప్రభు ప్రధాన యాజకుడిగా ఒక్కసారి భూమి మీదకి వచ్చాడు. ఆయన లోక పాపాలు మోసుకొని పోయే గొర్రె పిల్లగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడంటే మనల్ని విమోచించడానికి వచ్చాడు. ఆ విమోచన ఎలా జరిగిద్ది అంటే ఆయన రక్తం ద్వారా మనం కడగబడితే, ఆయన రక్తం ఎలాగైతే గొర్రె పిల్ల రక్తాన్ని ద్వారబంధాలు రాసుకున్నారో, యేసు ప్రభు రక్తం ద్వారా మన హృదయాలు కడగబడితే మనకు కూడా విమోచన ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యేసు ప్రభు రక్తం ద్వారా విమోచన, యేసు ప్రభు రక్తం ద్వారా పాప విమోచన జరుగుతుంది. ఈ లోక సంబంధించిన పాపాలు, దోషాలు, అవమానం అన్ని కొట్టివేయబడతాయని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ రాత్రికాలం ఎందుకు దేవుడు మనతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు అంటే మనము కూడా గడిచిన రోజుల్లో, గడిచిన దినాల్లో ఎలాగైతే మన మీద నుంచి ఉన్న అవమానాలు, నిందలు, పాపం తొలగిపోయిందో, ఆ పాపం మరలా మన మీద ఏలుబడి చేయకుండా, అవి మళ్ళా మన మీదకి రాకుండా, మన మీద దాడి చేయకుండా, ఆ ఆలోచన మరలా మన మీదకి రాకుండా ఉండాలంటే మనం రోజు రోజు కూడా యేసు ప్రభు రక్తంతో ప్రోక్షించబడాలి. ప్రభువా, మనం ప్రతిరోజు ప్రార్థన, ప్రభువా ఇదిగో నాయన మీ రక్తంతో నన్ను ప్రోక్షించండి అయ్యా. ఉదయకాలం లేచినప్పుడు, ఎగుజాము లేచిన, ప్రభువా ఈ రోజునైనా నేను నా మాటలు, నా క్రియలు, నా ఆలోచన పరిశుద్ధంగా ఉండాలి నాయన. మీ రక్త ప్రోక్షణ నా మీద ప్రతిరోజు జరిగించండి నాయన అని మనం దేవుని వేడుకుంటూ ఉంటే, దేవుని జ్ఞాపం చేసుకుంటూ ఉంటే, ఆయన రక్తంతో ప్రతిరోజు దేవుడు మనం కడుగుతూ ఉంటాడు. ఏదో ఒక రోజు కడగబడి ఏదో బాప్తిస్మం పొందినప్పుడు కడగబడ్డాంలే చాలులే కాదు. ప్రతిరోజు మనం దేవుని రక్తంతో కడగబడుతూ ఉండాలి. అయ్యా మీ రక్త ప్రోక్షణ నా మీద జరిగించండి నాయన. నా ఆలోచనలు, నా మాటలు, నా క్రియలు అన్నీ చక్కగా ఉండాలి ప్రభా. మిమ్మల్ని ఎక్కడ దుఃఖపెట్టే విధంగా నేను ఉండకూడదు నాయన అని ప్రతిరోజు దేవుని దగ్గర మనం ప్రార్థన చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఆయన రక్తం ద్వారా మనకి విమోచన ఉందని కాబట్టి, ఆ రక్తం ద్వారానే ఇజ్రాయిల్ విడిపించబడ్డారు కాబట్టి, వాళ్ళు ఆ దేశం నుంచి విడుదల పొందారు కాబట్టి, కొన్ని సంవత్సరాల నిరీక్షణ, కొన్ని సంవత్సరాలు బాధలు, వేదనల నుంచి విడుదల పొందారు కాబట్టి, మనము ఎన్ని సంవత్సరాల లోకంలో ఉన్నామో, ఎన్ని సంవత్సరాల పాపం ఏలుబడి మన మీద చేసిందో, ఎన్ని సంవత్సరాలు దాన్ని అనుభవించో మనము, వాటన్నిటి నుంచి మనం విడుదల పొందాలంటే నిజముగా ఈరోజు మన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిజముగా మనము దేవుని రక్తంతో కడగబడాలి. దేవుని రక్తంతో కడగబడితే మనకు విమోచన ఉంటుంది, కంప్లీట్గా విమోచన ఉంటుంది.
ఏమాత్రం మనము ఏదో ఒకసారి కడగబడ్డాంలేని మనం మళ్ళీ పాత ఆలోచనలు, పాత మాటలు, క్రియలతో ఉన్నామంటే మనకి ఏమాత్రం విమోచన లేదు. దేవుని రాజ్యంలో మనం ప్రవేశించలేము. మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే యేసు ప్రభు రక్తంతో కడగబడితే తప్ప మనకి వేరే విమోచన అనేది మనకు లేదని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం చూసేంటే దేవుని వాక్యం గమనించినట్టయితే మరొక వాక్యం చూసినట్టయితే ఎబిలి రాసిన పత్రికలోని 10వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. ఉమ్, ఈ లోకమందు ప్రవేశించి ఉమ్, 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 చాలు చాలు గమనించాడు. ఇక్కడ దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, ఎడ్ల యొక్కయో మేకల యొక్కయో రక్తం పాపములను తీసివేయట అసాధ్యము కాబట్టి నేను ఈ లోకానికి వచ్చాను. నేను వధించబడ్డానికి, నేను మరణించడానికి, నేను రక్తము కార్చడానికి, నేను మీకోసం మరణించి ఆ రక్తముతో మిమ్మల్ని కడగడానికి, మీకు విమోచన కలుగజేయడానికి నేను వచ్చాను ఈ లోకానికి అని ఇక్కడ దేవుడు యేసు ప్రభు మనతో మాట్లాడుతూ చూస్తున్న వాక్యం. ఎబిలి రాసిన పత్రికలో 9వ అధ్యాయంలో 19వ వచనం చూద్దాం. ఎబిలి రాసిన పత్రిక 9:19 ధర్మశాస్త్రం ప్రకారము మోషే ప్రతి ఆజ్ఞను ప్రజలతో చెప్పిన తరువాత ఆయన నీళ్లతోనూ రక్తవర్ణము గల గొర్రెబొచ్చుతోనూ ఇస్సోపుతోనూ కోడెల యొక్కయు మేకల యొక్కయు రక్తము తీసుకొని దేవుడి మీ కొరకు విధించిన నిబంధన రక్తం ఇదే అని చెప్పుచు గ్రంథం మీదను ప్రజలందరి మీదను ప్రోక్షించెను. అదే విధముగా గుడారం మీదను సేవా పాత్రలన్నిటి మీదను ఆ రక్తమును ప్రోక్షించెను. మరియు ధర్మశాస్త్రం ప్రకారము సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా. దేవుని మాటలు గమనించాలంటే దేవుడు మాట్లాడుతున్న మాటలు మనం ఈ లోక సంబంధించిన వాటి రక్తము వల్ల మనకు విమోచన కలగదు. కానీ దేవుడు మాట్లాడుతున్న మాటలు అంటే దేవుని రక్తం ద్వారా ధర్మశాస్త్రం ప్రకారం సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడిననియు రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన రక్తము చిందించాడు కాబట్టి ఆ రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ కలుగుతుంది. కాబట్టి మనము కూడా ఆ రక్తం ద్వారా మనం కడగబడాలని, మన పాప క్షమాపణ కలగాలంటే, మన హృదయం శుద్ధీకరించబడాలంటే, మన హృదయం పరిశుద్ధంగా ఉండాలంటే మనము ఆ రక్తం ద్వారా కడగబడుతూ ఉండాలి రోజు రోజుకి. కాబట్టి మనం దేవుని మీటలు గమనించేటైతే ఎక్కడ మనం అనాలోచితంగా మనం ఉండకుండా దేవుని సన్నిధి కూడా ఉన్నాం. కాబట్టి నేను అనుకుంటాను, నేను ఈ మధ్యగా విజయవాడ పోయినప్పుడు 2 రోజులు సేవకులు కాన్ఫరెన్స్కి పోయినప్పుడు వాళ్ళు చెప్పే మాటలు చాలా నాకు హృదయంలో తీసుకున్నా. చాలా మాటలు తీసుకున్నాను. ఆ మాటలతో నేను ఎంతో బలపరచబడ్డాను. ఒక మాట ఏమన్నారంటే, యెహోవా మందస్సు నీ మీద ఉంది. నువ్వు ఏం చేస్తున్నావో, ఎలా ఆలోచిస్తున్నావో అన్నీ నువ్వు యెహోవా మందస్సు నీ మీద ఉందంట. అంటే యెహోవా మందస్సు నా భుజం మీద ఉంది. యెహోవా మనస్సు నా భుజం మీద ఉన్నప్పుడు నేనేం చేయాలి? యెహోవా అంటే ఎలాంటి వాడైనా, ఎలాంటి మనస్సు కలిగిన వాడు, ఎలాంటి పరిశుద్ధుడు, ఎలాంటి ప్రేమ చూపించిన వాడు, మనుషుల కోసం మరణించే ప్రేమ, మనుషుల కోసం ఎలా త్యాగం చేసిన వాడు, ఆయన పరిశుద్ధమైన వాడు. అలాంటి దేవుని భుజం మీద మోస్తున్నప్పుడు మనం ఎలా ఉండాలి? యెహోషువ గ్రంథంలో మనం చూసినట్టు 3వ అధ్యాయం రాయబడిన మాట ఏంటంటే, యెహోవా మందస్సు మోస్తున్నప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు? యోర్దాను నదిలో కాలు పెట్టిన వెంటనే యోర్దాను నది నీళ్లు కూడా ఎక్కడికో వెళ్ళిపోయినవి. యోర్దాను నదిలో అడుగుపెట్టారు. యెహోవా మందసాన్ని భుజం మీద పెట్టుకొని యోర్దాను నదిలో అడుగుపెట్టిన వెంటనే యోర్దాను నిధులు ఎక్కడికో వెళ్ళిపోయి దూరంగా సారేతు అనే ప్రాంతానికి వెళ్ళిపోయి ఆదమని పురమంత దూరం వెళ్ళిపోయి అక్కడెక్కడో గోడ కట్టినట్టు అడ్డు ఆగిపోయినవి. పూర్తిగా దూరం అయిపోయినాయి. అంటే దేవుని సేవకులు ఎలాగ ఉండాలని నేను విన్నానంటే, దేవుని సేవకులు అంత పరిశుద్ధంగా ఉండాలి. యెహోవా మందసాన్ని మోస్తూ ఉన్నారు మీరు కాబట్టి, యెహోవా ఎలాంటి వాడో, దేవుడు ఎలాంటి వాడో, యేసుప్రభు ఎలాంటి వాడో, ఎలాంటి పరిశుద్ధుడో మీరు కూడా అలాగే ఉండాలి అనే మాట నాకు హృదయం తీసుకుని ప్రతిరోజు నేను అనుకుంటాను, నాకు మా ఇంటి మీద ద్వారబంధం మీద రాయాలి ఆ మాట, నా బైబిల్ మీద రాయాలి ఆ మాట. నేను ఎక్కడ చూస్తానో అక్కడ నా మాట ఇంట్లంతా రాసుకోవాలి నేను. ఎందుకంటే ఆ మాట నాకు ఎల్లప్పుడూ నేను చదువుతూ ఉండాలి. ఎందుకంటే ప్రతిసారి నేను చదువుతున్నప్పుడు నేనేమిటో నాకు తెలియాలి, నేను ఎవరినో నాకు తెలియాలి, నేను ఎలా రక్షించబడ్డానో నాకు తెలియాలి, నేను ఎంత పరిశుద్ధంగా ఉండాలో నాకు తెలియజేసిద్ది ఆ మాట.
ఎందుకంటే ఆ మాట చదువుతున్నప్పుడల్లా నేను నాకు భయం కలగాలి దేవుడంటే. ఎందుకంటే అయ్యో! నా దేవుడు ఇలాంటి దేవుడు కదా! నా దేవుడు పరిశుద్ధుడు కదా! అలాంటి పరిశుద్ధిగా నేను ఉండాలి కదా! అని ఒక ఆలోచన, ఒక భయం అనేది నాకు ఎల్లప్పుడూ రావాలి. అనేది నాకు అప్పటి నుంచి ప్రతిరోజు నేను అదే మాట గుర్తు చేసుకుంటూ ఉంటా. ప్రతిరోజు ఏదన్నా ఆలోచన వచ్చి ఏదన్నా మాట వచ్చినప్పుడు, ఏదన్నా మాట్లాడాలి అని ఏదన్నా బయట మాట ఏదన్నా వింటున్నప్పుడు గానీ, మాట్లాడాలని ఆలోచన వచ్చినప్పుడు గానీ, ఆ మాట నాకు గుర్తొచ్చిద్ది. యెహోవా నిబంధన మందస్సు నీ మీద ఉంది అన్నప్పుడు వెంటనే నాకు ఎంత భయమేసిద్దంటే, ప్రభా నన్ను క్షమించు. ఏదన్నా మాట్లాడి వచ్చినా కానీ అది మింగాలిగా లోపల పోయే పెదవిని దాటి బయటికి రాకూడదు మనకి. వినకూడదు వ్యర్థమైన మాటలు కూడా మాట్లాడకూడదు మనం కూడా. అది అప్పటి నుంచి నేనింక నా జీవితం, నా ఆత్మీయ జీవితము అక్కడి నుంచి చాలా మారిపోయింది నా జీవితం. చాలా ఆత్మీయ రోజు రోజుకి ఇంకా ఎదగాలి. దేవుని నిబంధన మందసం మోస్తున్నానంటే నేనింక ఎలా ప్రార్థన చేయాలి? సంఘాని కోసం ఎలా ప్రార్థన చేయాలి? వస్తున్న బిడ్డల కోసం ఎలా ప్రార్థన చేయాలి? యేసుప్రభుని మళ్ళా జ్ఞాపకం చేసుకుంటాను. యేసుప్రభుని జ్ఞాపకం చేశారు. వాళ్ళన్నీ చాలా మంచి విషయాలు చెప్పారు మాకు. యేసేపుని ఎలా జ్ఞాపకం చేసుకో యేసేపు ఐగుప్తు దేశంలోకెళ్ళినాక పోతీఫర్ ఇంటికి ఆశీర్వాదకరంగా మారాడు. ఐగుప్తు దేశానికి ఆశీర్వాదకరంగా మారాడు. ఆ చుట్టుపక్కల దేశాలకు ఆశీర్వాదకరంగా మారాడు. ఆహారం లేకపోతే తిండి పెట్టాడు. అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉన్నాడు. మరి మనం దేవుని బిడ్డలం కదా! మనం ఎలా ఉండాలి? మా కుటుంబానికి ఆశీర్వాదకరంగా నేనుండాలి. నా సంఘానికి ఆశీర్వాదకరంగా నేనుండాలి. నేనుండే ప్రాంతానికి ఆశీర్వాదకరంగా నేనుండాలి. అని ఒక ఆలోచన, ఒక తృష్ణ, ఒక భయం అనేది మనకు రావాలి. నాకొచ్చింది. నేను అప్పటి నుంచి చాలా ఇన్‌స్పైర్ అయిపోతున్నా ఆ మాటల ద్వారా. చాలా నేర్చుకున్నాను ఆ మాటల ద్వారా. ఆత్మీయ జీవితంలో నేను చాలా నేర్చుకున్నాను ఆ మాటల ద్వారా. కాబట్టి ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే, మనము కూడా దేవుని సన్నిధికి వచ్చినాక దేవుని రక్షణ మనం పొందిన తర్వాత, దేవుని రక్తంతో మనం కడగబడ్డాం. దేవుని రక్తం నా నా ద్వారబంధాల మీద ఉంది. దేవుని రక్తం నా హృదయంలో ఉంది. అని ఒక భయముతో మనం కూడా నడుచుకున్నట్టయితే, ఆ మాట ఎల్లప్పుడూ మనకు జ్ఞాపకం వస్తున్నట్టయితే, మనము చాలా జాగ్రత్తగా ఉంటాం ఆత్మీయ జీవితంలో. చాలా జాగ్రత్తగా ఉంటాం. చాలా ఆత్మీయంగా బలపడతాం కూడా. మనల్ని చూసిన వారు కూడా, మనలో మన ప్రవర్తన, మన క్రియలు చూసిన వారు కూడా మనల్ని చూసి వాళ్ళు ఇంక చాలా నేర్చుకుంటారు. వీళ్ళు దేవుని రక్తంతో కడగబడ్డారు కాబట్టి ఇంత జాగ్రత్తగా ఉన్నారు. కాబట్టి మనము కూడా ఆ విధంగా ఉండాలంటే, మంచి జీవితం మనం జీవించాలంటే, మనము కూడా అలాగ ఉండాలి అనే ఆలోచన ఎదుటి వారికి వచ్చే విధంగా మనం ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటలు, ఎలాగైతే ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయేలుని విడిపించడానికి దేవుడు చెప్పిన మాటలు, మోషే అహరోనుతో చెప్పిన మాటలు వాళ్ళు విని ఇజ్రాయేలుకి చెప్పినప్పుడు, ఇజ్రాయేలు ఎక్కడ కాదనలేదు. ఎందుకంటే వాళ్ళు చూసారు, 9 అద్భుతాలు చూసారు దేవుడు చేసేవి. 10ది కూడా దేవుడు చేస్తాడు అని ఒక భయము కలిగి, ఎందుకంటే ఆ దేశం నుంచి వెళ్ళిపోవాలి. దేవుడిని మొరపెట్టుకున్నారు. దేవుని దగ్గర ఎంతో ప్రార్థన చేశారు. ఇంకా విడుదల పొందాలి. విమోచన వచ్చే సమయం వచ్చింది. ప్రత్యేకించబడే సమయం వచ్చింది. ఆ కనాను దేశం పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళే సమయం వచ్చింది కాబట్టి, అక్కడి నుంచి వాళ్ళకిన దేవుని మాట విన్నారు కాబట్టి విమోచించబడ్డారు. దేవుని మాట ప్రకారం నడుచుకున్నారు కాబట్టి విమోచించబడ్డారు. ఒక ప్రత్యేకమైన ప్రజలుగా మారిపోయారు వాళ్ళు. దేవుడు వాళ్ళ గురించి ఏమంటాడు? వాళ్ళని బిలాము, బాలాక్ అనే ఒక రాజు బిలాముని పిలిచి, ప్రవక్తని పిలిచి వాళ్ళు శపించు ఇజ్రాయెల్ అన్నప్పుడు ఏమంటాడక్కడ? దేవుడు బిలాముతో అంటాడు, వాళ్ళు ఆశీర్వదించబడిన ప్రజలు వాళ్ళు. వాళ్ళు దీవించబడిన ప్రజలు. వాళ్ళు నువ్వు ఎంత శపించినా వాళ్ళు దీవించబడుతూనే ఉంటారు. వాళ్ళని ఎంత నువ్వు శపించాలని ప్రయత్నం చేసినా అవన్నీ ఆశీర్వాదకరంగా మారిపోతా ఉంటాయి. వాళ్ళకి శాపం అనేది వాళ్ళ మీద పోదంటాడు. ఎందుకంటే వాళ్ళు విమోచించబడిన ప్రజలు వాళ్ళు. రక్తంతోటి విమోచించబడిన ప్రజలు. ఈరోజు మనం కూడా రక్తంతో విమోచించబడ్డాం కాబట్టి, మన మీదకి ఏ శాపం వచ్చినా, ఏ దోషం వచ్చినా మన మీద పనిచేయదది. ఎందుకంటే మనం రక్తంతో విమోచించబడ్డాం కాబట్టి, దేవుని రక్తంతో మన హృదయం కడగబడ్డాం కాబట్టి, ఏ అవమానం, ఏ నిందలు, శాపాలు వచ్చినా కానీ అవి అన్నీ మనకు ఆశీర్వాదకరంగా మారిపోతాయి. దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా. దావీదు దావీదు మనం జ్ఞాపకం చేసుకుంటే, షిమి అనేవాడు దావీదుని ఎలా మాట్లాడతాడు? దుమ్మెత్తి పోస్తూ ఉంటాడు. చీపో అంటాడు. నువ్వు సౌలు కుటుంబానికి చేసిన దాన్ని బట్టి నీకు ఇలా జరిగింది. నువ్వు అరణ్యం పాలైపోతున్నావు. నీ నీ పరిస్థితి ఎలాగ ఉండాలి? దుమ్మెత్తి పోస్తూ చీపో చీపో అని మాట్లాడుతున్నప్పుడు, దావీదు పక్కన ఉన్న సైన్యాధిపతి ఏమంటాడంటే, దావీదుతో అంటాడు, అయ్యా ఎందుకు ఇలా మౌనంగా ఉన్నావు? ఒక్క మాట సెలవిచ్చి వాడు తల తీసుకొచ్చి నీ పాదాల దగ్గర పెడతానంటాడు. లేదు లేదు, అవన్నీ ఒకరోజు నాకు ఆశీర్వాదకరంగా మారబోతున్నాయి. అవన్నీ ఒకరోజు నాకు మేలుకరంగా మారబోతున్నాయి అంటాడు దావీదు. దేవుని స్తోత్రించనిద్దాం. హల్లెలూయా. ఈరోజు ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నానంటే, నువ్వు నేను మనం కూడా దేవుని రక్తంతో, యేసు ప్రభు రక్తంతో విమోచించబడ్డాం. విమోచించబడ్డామంటే ఎలా విమోచించబడ్డావు? బాప్తిస్మం ద్వారా విమోచించబడ్డావు.
బాప్తిస్మం పొందినప్పుడే నువ్వు దేవుని బిడ్డగా మారిపోయావు. విమోచించబడిన ప్రజలుగా ఉన్నప్పుడు నీ మీదకి ఏ అవమానం, ఏ నింద, ఏ మాటలు ఏమొచ్చినా కానీ అవన్నీ మనకు ఒకరోజు మేలుకరంగా మారబోతాయి. అవన్నీ కూడా మనకు ఒకరోజు ఆశీర్వాదకరంగా మారబోతాయని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఇది ఖచ్చితంగా యేసు ప్రభువు సాదృశ్యంగా ముందు నిర్గమకాండంలో రాయబడిన మాటలు ఇవన్నీ కూడా. 12వ అధ్యాయంలో రాయబడిన మాటలు అన్నీ కూడా పస్కా పశువు అంటే యేసు ప్రభు. దేవుని చిత్తమైతే రేపు మన పస్కాను గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు యేసు ప్రభు పస్కా పశువుగా ఈ లోకంలో వధించబడ్డాడు. ఆయన కూడా గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు సైనికులు వచ్చి ఆయన్ని తీసుకెళ్ళిన తర్వాత ఆయన మొదటి నెలలో అబీబు నెలలో మొదటి నెలలో సాయంకాలం సమయంలో 3 గంటల సమయంలో ఆయన చనిపోయాడు. అంటే పస్కా పశువును వధించే సమయం అదే. 3 గంటల సమయంలో పస్కా పశువుని గొర్రెపిల్లని వధిస్తారు. అయితే అలాగా ఆ సమయంలో ఆయన వధించబడి రక్తం కార్చబడ్డాడు కాబట్టి ఆ రక్తం ద్వారా మనకు విమోచన జరిగింది. ఆ రక్తం ద్వారా మనం కాపాడబడుతున్నాం. మన కుటుంబానికి రక్షణ వస్తుంది. ఈరోజు మనం ఈ విధంగా వచ్చి దేవుని సన్నిధిలో కూర్చున్నామంటే దేవుడు మన కోసం మరణించాడు కాబట్టే మనం ఈ విధంగా మార్పు చెందాం. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే ఆ రోజుల్లో చేసిన అలాంటి ఆహ్, గొర్రెపిల్ల రక్తాన్ని వాళ్ళు అలాగా కోసిన తర్వాత వాళ్ళు ద్వారబంధాలు రాసిన తర్వాత ఇప్పుడది లేదు అక్కడ. ఇశ్రాయేల్ దేశంలో యూదులు ఇప్పుడది లేదు. ఎందుకు లేదయ్యా అంటే క్రీస్తు శకం 70వ సంవత్సరంలో యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆ శతాబ్దంలోని 70వ సంవత్సరంలో దేవాలయం కూల్చివేయబడింది. దేవాలయం లేకుండా వాళ్ళు పూజ చేయటానికి, బలులర్పించడానికి లేదు. దేవాలయం ఇప్పుడు లేదు. ఇశ్రాయేల్ దేశంలో యేసుప్రభు దేవాలయం లేదు. సొలొమోను కట్టిన దేవాలయం లేదు. పడిపోయింది. కూల్చివేశారు. మొదట సొలొమోను కట్టాడు. అది కూల్చివేసి కొంత రిపేర్లు వచ్చిన తర్వాత మళ్ళా రెండోసారి హేరోదు రాజు దాన్ని మంచిగా మళ్ళీ పూర్తి చేసి మళ్ళీ బాగా కట్టాడు. రెండో దేవాలయం కూల్చిపడేశారు. హెబ్రీలు వాళ్ళు ముస్లింలు వచ్చి వాళ్ళు దాన్ని ఆక్రమించుకొని ఇప్పుడు వాళ్ళు పెద్ద మసీదు కట్టుకొని అక్కడ ఆ స్థలంలో కట్టున్నారు ఇప్పుడు. ఇప్పుడు దేవునికి ఆ దేవాలయం లేదు కాబట్టి ఇక్కడ పస్కా పశువు వధించే అవకాశం లేకుండా పోయింది. బలులర్పించే అవకాశం లేకుండా పోయింది. అందుకని అక్కడి నుంచి వాళ్ళు ఏమనుకున్నారంటే మనకు ఎలా దేవాలయం లేదు కాబట్టి మనం అందరం కలిసి మన ఇళ్లలో మనం కూర్చొని మన ఇళ్లలో 2 ఇళ్ళు కుటుంబాలకు చేరి మనమే కూర్చొని మనం ఆ పండగ ఆచరిద్దామని ఎవరి ఇళ్ళలో వాళ్ళు కూర్చొని పండగ చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పనులవి. ఎందుకంటే మూడో దేవాలయం కట్టబోతున్నారు కాబట్టి అది ఎప్పుడు కడతారో తెలియదు. ఎప్పుడు అక్కడ ఆ ప్లేస్‌లో దేవుని మందిరం కడతారో తెలీదు కాబట్టి అప్పుడు మళ్ళా బలులు ప్రారంభిస్తారు కాబట్టి ఇప్పుడు బలర్పించేది లేదు. కాబట్టి అలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి యూదులు ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారనమాట. ఆ దేవాలయం లేక, బలర్పించే పరిస్థితి లేక. కాబట్టి దేవుని బిడ్డలు గమనించినట్టయితే అయినా కానీ వాళ్ళు ఆచారం ఆపలేదు. ఆ పస్కా పండుగను ఆపలేదు వాళ్ళు. వాళ్ళు తెచ్చుకొని ఆ ఇంట్లో తెచ్చుకొని కూర్చొని వాళ్ళు అలాగ దాన్ని గొర్రెలు గాని, మేకలు గాని కోసిన తర్వాత ఇప్పుడు ఏందంటే బలర్పించేది లేదు కాబట్టి ఏ మాంసాన్ని వండి తీసుకుంటారు వాళ్ళు. ఏ మాంసాన్ని తీసుకొని కోస్తారు. ఎందుకంటే బలర్పించే పరిస్థితి దేవాలయం లేదు కాబట్టి. అయితే దాన్ని తినరు వాళ్ళు. తినరు. తినటానికి వీలు ఎందుకంటే దేవాలయం కట్టి వాళ్ళ అర్పించే వరకు కూడా తినరు వాళ్ళు. కాకపోతే నామకార్థంగా వాళ్ళు కోసి వాళ్ళ ప్లేట్‌లో పెట్టుకుంటారు అంతేగాని తినరు వాళ్ళు. ఇంకా మీకు కొన్ని విషయాలు దేవుడు రేపు మాట్లాడదాం. అయితే దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్న మాట జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు రక్తం ఎలాగైతే వాళ్ళు యూదులు ఆ గొర్రెపిల్ల రక్తం ద్వారా విమోచన కలిగిందో, ఐగుప్తు దేశం నుంచి బయటపడ్డారో, ఈరోజు మనం ఈ లోకాల నుంచి బయటపడాలంటే యేసు ప్రభు రక్తం ద్వారా మనం బయటపడాలి. యేసు ప్రభు రక్తం ద్వారా మనం విమోచన కలగాలి మనకి. కాబట్టి అలాగ మనం కూడా దేవుని రక్తంతో విమోచించబడాలని ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక లోక పాపాలు మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి దిగి వచ్చాడు ఆయన. అది మాత్రమే కాకుండా కొరింథీ రాసిన పత్రికలో మనం చూసినట్లయితే 5వ అధ్యాయం, మొదటి కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఆహ్, 7వ వచనం 5, 7లో మనం చదివినట్టయితే మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడి. ఆహ్, ఇంతేకాక క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గత దుష్టత్వమును పులిపిండితోనైనను కాకుండా నిష్కాపట్యమును సత్యమును అను పులియని రొట్టెతో పండగ ఆచరింతము. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. క్రీస్తు అను మన పస్కా పశువు వధించబడ్డాడు. ఆయన పస్కా పశువుకి ఒక మారు పేరుగా క్రీస్తు. అంటే అప్పుడు ఎలా పస్కా పశువు వధించబడిందో, ఈరోజు మన కోసం ఆయన కూడా ఒక పశువుగా వధించబడ్డాడు. ఆ వధించబడ్డాడు కాబట్టి ఆయన
మన కోసం చనిపోయాడు కాబట్టి మనము గత గతంలో ఉన్న మన జీవితాలు ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే గతంలో ఉన్న మీ జీవితాలు మార్చుకొని ఎలాంటివి పాతదైన పులిపిండి అలాంటి దుర్మార్గత, దుష్టత్వం అనే పులిపిండి, లోక సంబంధించిన మాటలు, లోక సంబంధించిన ఆచారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ తీసివేసుకొని మన పస్కా పశువు మన కోసం వధించబడ్డాడు కాబట్టి సత్యము అనే పులిని రొట్టెతో మీరు పండుగ ఆచరించండి. ఆ పండుగ మనం ఆచరించాలి. వాళ్ళు ఆ పండుగ గొర్రెని కోసి పండుగ ఆచరిస్తున్నారు. మన యేసు ప్రభు రక్తం ద్వారా మనం పండుగ ఆచరించుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అది ఎలాంటి పండుగ? ఆయన చనిపోయాడు గానీ మనకు పండుగ అది. ఆయన మరణించాడు కానీ మనకు పండుగ. అయితే ఆయన మరణించాడని మనం ఏం పెద్దగా ఏడవాల్సిన, బాధపడాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన తిరిగి లేస్తాడు కాబట్టి మరలా. ఆయన దేవుడు కాబట్టి, అయ్యో! యేసు ప్రభు చనిపోయాడే అని ఏడుస్తా అంత పెద్ద బాధపడాల్సిన అవసరం మనకు లేదు. ఎందుకంటే మన రక్షణ కోసం చనిపోయాడు. ఆయన దేవుడు కాబట్టి మరలా మూడో రోజు తిరిగి లేచాడు ఆయన. మన కోసం లేచాడు. కాబట్టి ఆ రక్తంతో మనం కడుగబడదాం, విమోచించబడదాం. ఇంకా వింటున్న బిడ్డలు కూడా రక్షణ లేనివారు రక్షణ పొందండి, బాప్తిసాలు పొందండి. ఈ లోకాల నుంచి విమోచించబడదాం. ఎందుకంటే దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది కాబట్టి, ఆ రాకడకు మనం ఎదుర్కోవాలి కాబట్టి, యేసు ప్రభువుని ఎదుర్కోవాలి కాబట్టి, చాలా సమీపం ఉంది కాబట్టి రక్షణ పొందుదాం. మన జీవితాలు మార్చుకుందాం. యేసు ప్రభు రక్తంతో కడగబడదాం, విమోచించబడదాం. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం అందరం కూడా. అందరూ కళ్ళు మూసుకుందాం. కొద్దిసేపు ప్రభువా, ఈ రోజున నేను కూడా విమోచించబడ్డానా? లేక ఇంకా నాలో పాత జీవితం, పాత ఆలోచన, పులిపిండి లాంటిది ఏవైనా ఒక పాపము, దోషం నాలో ఉందా? ఉంటే ప్రభువా, ఈరోజు